Hello viewers, welcome to AKSI's Academy. Good morning all of you. ఈ రోజు మనం GST సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కాన్సెప్ట్స్ తెలుసుకోవడానికి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్యాక్స్ బయోయన్సీ కానీ ట్యాక్స్ ఎలాస్టిసిటీ అని కానీ లాఫర్స్ కర్వ్ కానీ ఇలాంటివి ఏంటి, అసలు మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ టాక్సేషన్స్ ఉన్నాయి, ఇలాంటి బేసిక్స్ని కూడా డిస్కస్ చేద్దాం. మరి నిన్న అనౌన్స్ చేసిన GST రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతోంది ఇండియన్ ఎకానమీ మీద. సో ఫండమెంటల్స్తో పాటు రీసెంట్ థింగ్స్ని కూడా కవర్ చేద్దాం, రైట్. సో ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే కనుక నిన్న మన ప్రధానమంత్రి గారు 21 సెప్టెంబర్ ఈవినింగ్ నేషన్ అడ్రస్ చేయడం జరిగింది. దేని సందర్భంగా ఈ GST సెకండ్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఎలా తీసుకొస్తున్నామో దానివల్ల ఉండే మల్టిపుల్ బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి ఆయన హైలైట్ చేయడం జరిగింది. సో ఆ సందర్భంగా మనం టాక్సేషన్ గురించి తెలుసుకుందాం ఫస్ట్. సో ఇక్కడ ఫస్ట్ చూస్తే అసలు మనకి టాక్సేషన్ అంటే ఏంటి? సో గవర్నమెంట్ పీపుల్ నుంచి మనీని కలెక్ట్ చేయడం టాక్సెస్ రూపంలో. ఎందుకోసం చేస్తారు అంటే రెవెన్యూ జనరేషన్ కోసం. సో రెవెన్యూ జనరేట్ చేసి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ డిఫెన్స్కి యూజ్ చేయొచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్కి యూజ్ చేయొచ్చు, హెల్త్ సెక్టర్ని ఎడ్యుకేషన్ సెక్టర్ని ఇంప్రూవ్ చేయడానికి ఇలా మల్టిపుల్ థింగ్స్కి యూజ్ చేస్తారు. దాంతోపాటు ఎకనామిక్ స్టెబిలిటీ, సో మనకి ఇన్ఫ్లేషన్ లేకుండా డిఫ్లేషన్ లేకుండా ఒక స్టెబిలిటీ ఉండే విధంగా ప్రైజెస్ ఎక్కువ పెరగకుండా మానిటరీ పాలసీ ఫిస్కల్ పాలసీ రూపంలో కానీ, లేకపోతే సోషల్ ఈక్విటీ అంటే ఏంటి? సో టాక్సేషన్ అనేది మన ఇండియాలో డిఫరెంట్ టైప్స్లో మనకు మెయిన్గా చూస్తే ప్రోగ్రెసివ్ టాక్సేషన్ ఉంది. అంటే ఏంటి? పేయింగ్ ఎబిలిటీని బట్టి మీకు టాక్సేషన్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఏంటి ఎక్కువగా ఎఫర్ట్ చేసే వాళ్ళ నుంచి మోర్ టాక్సేషన్ చేసి ఎక్కువ మనీ తీసుకుని తక్కువగా పే చేసే వాళ్ళకి ఎలాగో వాళ్ళ ఎబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేయడం విషయంలో కానీ అదర్ థింగ్స్లో వాళ్ళకి ఎక్కువగా బెనిఫిట్స్ వెళ్ళే విధంగా మనం సోషల్ ఈక్విటీని ఎన్షోర్ చేస్తూ ఉంటాం అనమాట, రైట్. సో దీన్ని సింపుల్గా టాక్సేషన్ అంటాం. సో దానికోసం విధించే కంపల్సరీ ఫీ ఆర్ లెవీ ఏదైతే ఉంటుందో దాన్ని ట్యాక్స్ అంటాం, రైట్. మరి ఏ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉండే ఆర్టికల్ మనకి పార్లమెంట్ అథారిటీ లేకుండా ట్యాక్స్ విధించలేము అని చెప్తుందని తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి, రైట్. సో దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చూస్తే జనరల్గా మనకు ఉండే టైప్స్ ఆఫ్ టాక్సేషన్ ఏంటి అంటే ఫస్ట్ ప్రపోర్షనల్ టాక్సేషన్ కానీ ఫ్లాట్ టాక్సేషన్ కానీ అంటాం. అంటే ఏంటి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇన్కమ్ లెవెల్ అందరికీ కూడా సమానంగా టాక్సేషన్ అనేది విధిస్తే దాన్ని మనం ప్రపోర్షనల్ ఆర్ ఫ్లాట్ టాక్సేషన్ అంటాం. సో ఇది మంచిదా చెడ్డదా అంటే ఇన్కమ్ లెవెల్స్తో సంబంధం లేకుండా టాక్సేషన్ విధిస్తున్నారు అంటే మరి రిచ్కి సేమ్ అమౌంట్ పడుతుంది అండ్ పూర్కి కూడా సేమ్ అమౌంట్ పడుతుంది, అది కరెక్ట్ కాదు, రైట్. సో దెన్ నెక్స్ట్ చూస్తే ప్రోగ్రెసివ్ ట్యాక్స్. ఇండియాలో ఉన్నది ప్రోగ్రెసివ్ టాక్సేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్. సో దీంట్లో ఏంటి? హయ్యర్ ఇన్కమ్ ఉండే వాళ్ళకి హయ్యర్ ట్యాక్స్ పడుతుంది, లోవర్ ఇన్కమ్ వాళ్ళకి లోవర్ ట్యాక్స్ పడుతుంది. అంటే మీ ఇన్కమ్ ఎబిలిటీని బట్టి మీకు టాక్సేషన్ పడుతుంది. సో ఇది కొంచెం బెటర్ అనమాట మనకి. దెన్ రిగ్రెసివ్ టాక్సేషన్. ఈ రిగ్రెసివ్ టాక్సేషన్ అంటే ఏంటి? లోవర్ ఇన్కమ్ పీపుల్ కూడా కొన్ని ఎసెన్షియల్స్ మీద హై ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ GST ఉందనుకోండి, కొన్ని ఎసెన్షియల్ ఐటమ్స్ నిన్నటి వరకు మనకి ఈ ట్యాక్స్ స్లాబింగ్స్ ఏదైతే చేంజ్ చేయకముందు సో కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ అనేవి 12% స్లాబ్లో కూడా ఉన్నాయి. మరి అలాంటప్పుడు రిచ్ పర్సన్ 12% పే చేయడానికి పెద్ద కష్టం కాకపోవచ్చు, కానీ పూర్ పర్సన్కి తనకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాంట్లో 12% పే చేయాలి ఎసెన్షియల్స్ మీద అంటే తనకి కష్టతరం అవుతుంది. సో అలాంటి ట్యాక్స్ రిగ్రెసివ్ టాక్సేషన్ అంటారు, రైట్. సో GST పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోవచ్చు. దెన్ ఆర్ పెట్రోల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు అర్థం చేసుకోవచ్చు. పెట్రోల్ ఎవరి కార్లో అయినా ఎవరి బైక్లో అయినా సేమ్ పెట్రోల్ ఉంటుంది, కానీ మీరు పే చేసే ఎబిలిటీ మారుతుంది, రైట్. దెన్ నెక్స్ట్ మనం చూస్తే ఎవరి మీద బర్డెన్ పడుతుంది అనే దాన్ని బట్టి మనకి 2 టైప్స్ ఆఫ్ టాక్సేషన్ ఉంటాయి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ టాక్సేషన్. డైరెక్ట్ టాక్సేషన్ అంటే తెలిసిందే మనకి ఎవరి మీద బర్డెన్ పడుతుందో బర్డెన్ షిఫ్ట్ అవ్వడం కుదరదు. అంటే ఇండైరెక్ట్ టాక్సేషన్లో మనకి బర్డెన్ షిఫ్ట్ అవుతుంది, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకి ఇన్కమ్ ట్యాక్స్ విధిస్తారు. అంటే మీ ఇన్కమ్ని బట్టి మీకు టాక్సేషన్ అనేది ఉంటుంది. సో కార్పొరేషన్ ట్యాక్స్ అంటే ఒక కంపెనీ ఎర్నింగ్స్ని బట్టి తను ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో దీన్ని జనరల్గా ఎవరు మానిటర్ చేస్తూ ఉంటారు? సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్ CBDT అనేది ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. మరి అదే ఇండైరెక్ట్ టాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ బర్డెన్ షిఫ్ట్ అవుతుంది. అంటే జనరల్గా మనకి ప్రొడ్యూసర్ నుంచి కన్జ్యూమర్కి షిఫ్ట్ అవుతుంది. అంటే ఏంటి? ఇండైరెక్ట్ టాక్సేషన్కి ఎగ్జాంపుల్ GSTగా చెప్పొచ్చు. సో GSTలో ఏమవుతుంది? ప్రొడ్యూస్ చేసిన గూడ్ని ఫైనల్గా ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళకి GST పడుతుంది. సో బర్డెన్ షిఫ్ట్ అవుతుంది. యాక్చువల్గా ప్రొడ్యూసర్ పే చేయాల్సిన ట్యాక్స్ కన్జ్యూమర్ పే చేస్తున్నాడు, దాన్నే షిఫ్ట్ ఆఫ్ బర్డెన్ అంటాం, రైట్. సో దాని తర్వాత ఇక్కడ మనం GST కానీ ఇలాంటి అదర్ టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని ఎవరు కలెక్ట్ చేస్తారు
చేస్తారు, ఎవరు మానిటర్ చేస్తూ ఉంటారంటే సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అనేది అగైన్ మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ కింద ఉంది. సో జనరల్గా మీరు IRS ఇండియన్ రెవెన్యూ సర్వీస్లోకి వెళ్తే ఈ రెండిట్లోకి సెలెక్ట్ అవుతూ ఉంటారు, రైట్. సో దెన్ ఈ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ కూడా మనకి ఉన్నాయి. దెన్ మనం ఇప్పుడు సింపుల్ కాన్సెప్ట్స్ తెలుసుకుందాం. అసలు ట్యాక్స్ బేస్ అంటే ఏంటి? ట్యాక్స్ బేస్ ఏంటి అంటే వేటి మీద మనం ట్యాక్స్ విధిస్తూ ఉంటాము అనేదాన్ని ట్యాక్స్ బేస్ అంటాం. గూడ్స్ సర్వీసెస్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో జనరల్గా ట్యాక్సేషన్ విధించేవి వాటిని ట్యాక్స్ బేస్గా కన్సిడర్ చేస్తాం. మరి ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటి? గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వచ్చే మనీ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ కలెక్ట్ చేసే మనీ దాన్ని ట్యాక్స్ రెవెన్యూ అంటాం. సో ఇది ఎప్పుడు ఎక్కువగా ఉండాలి. కానీ అన్ఫార్చునేట్గా మన ఇండియాలో ఆల్మోస్ట్గా కొన్ని సంవత్సరాల డేటా చూస్తే కనుక మ్యాక్సిమం 3 to 5 crore పాపులేషన్కి మించి ఎక్కువ ట్యాక్సేషన్ రెగ్యులర్గా కట్టట్లేదు అని డేటా చెప్తుంది. సో మనకి 140 crore పాపులేషన్లో అందరూ కూడా పేయింగ్ ఎబిలిటీని కలిగి ఉండొచ్చు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ లెవీ ఆ లిమిట్స్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఉన్న వాళ్ళల్లో ఒక 60 to 70 crore ఎఫోర్డబుల్గా ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా దాంట్లో మనకి less than 8 crore పే చేస్తున్నారు అంటే ఎంతవరకు మనం ఏదైనా డిమాండ్ చేసే ముందు ట్యాక్స్ మనం కూడా పే చేయాలి కదా, రైట్. సో రోడ్ బాగాలేదు అన్నప్పుడు గవర్నమెంట్ని తిడతారు, లేదంటే కనుక ఏదైనా ఇష్యూ ఉంది అన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్కి ఏం తేడా లేదు అని అంటాం. బట్ మన సైడ్ నుంచి మనం ఏం చేస్తున్నాము, మన రైట్ఫుల్ థింగ్ని మనం కంప్లీట్ చేసామా లేదా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి, రైట్. దెన్ ఇప్పుడు ట్యాక్స్ బయోఎన్సీ విషయానికి వద్దాం. ట్యాక్స్ బయోఎన్సీ అంటే ఏంటి? సో సింపుల్గా చెప్పాలి అంటే మనకి ట్యాక్స్ రెవెన్యూ అనేది ఎంత గ్రో అవుతుంది, ఎకానమీ గ్రో అవుతున్న దాన్ని బట్టి అని చెప్పేదాన్ని ట్యాక్స్ బయోఎన్సీ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ సైజ్ పెరిగింది అనుకోండి, ఎకానమీ సైజ్ పెరిగినప్పుడు ట్యాక్స్ రెవెన్యూ కూడా పెరుగుతుంది కదా ఆటోమేటిక్గా సైజ్ని బట్టి. సో దాన్ని ట్యాక్స్ బయోఎన్సీ అంట. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ట్యాక్స్ రేట్స్ చేంజ్ చేయకూడదు. చేంజ్ చేయకుండానే ఓన్లీ ఎకానమీ గ్రో అయ్యేదాన్ని బట్టి ట్యాక్స్ రెవెన్యూలో ఎలాంటి మార్పులు వస్తాయి అని చెప్పేదాన్ని ట్యాక్స్ బయోఎన్సీ అంటాం. నెక్స్ట్ ట్యాక్స్ ఎలాస్టిసిటీ గురించి మనం చూస్తే ఇక్కడ ట్యాక్స్ రెవెన్యూ అనేది ఎలా మారింది, ట్యాక్స్ రేట్స్ పెంచడం వల్ల ఆర్ తగ్గించడం వల్ల అనే దాన్ని ట్యాక్స్ ఎలాస్టిసిటీ అంటాం. అంటే ఏంటి, మీరు GST కానీ అదర్ ట్యాక్సేషన్ రేట్స్ పెంచారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ 20% ఉంది ఇంతకుముందు, ఇప్పుడు 25% పెట్టారు అంటే 5% పెరగడం వల్ల మీ రెవెన్యూ కూడా పెరుగుతుంది కదా, దాన్ని ట్యాక్స్ ఎలాస్టిసిటీ అంటాం. మరి ట్యాక్స్ బయోఎన్సీ అనేది ట్యాక్స్ రేట్లలో మార్పులు లేకుండా గవర్నమెంట్ ఎకానమీని గ్రో చేయడం వల్ల వచ్చే రెవెన్యూ మార్పుల్ని సూచిస్తుంది. మరి ఏది హెల్దియర్ అని మీరు అనుకుంటున్నారని కామెంట్ సెక్షన్లో చెప్పండి, లాస్ట్లో నేను కూడా చెప్తాను, రైట్. దెన్ నెక్స్ట్ మనం చూస్తే ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటాం. ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటే ఏంటి? సో ఓవరాల్ జీడిపిలో మన యాక్చువల్ ఎకానమీ ట్రూ పిక్చర్ అయితే జీడిపి ఉంటుందో దాంట్లో మనకి GST నుంచి కానీ అదర్ ట్యాక్సెస్ నుంచి అసలు ఎంత కలెక్ట్ అయింది ఆ రేషియోని సూచించేదే ట్యాక్స్ టు జీడిపి రేషియో. మీరు ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా అని అనుకున్నప్పుడు జీడిపిలో మన ట్యాక్స్ రేట్ అనేది ఎక్కువగా ఉండాలి కదా. సో ట్యాక్సేషన్ నుంచి మనీ రాకపోతే గవర్నమెంట్ ఏం చేయాల్సి వస్తుంది, ఆ ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో దాన్ని పూడ్చడానికి అని చెప్పి ఎక్కువగా బారోయింగ్స్ చేయాల్సి వస్తుంది. బారోయింగ్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అని చెప్పి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎక్కడి నుంచి తెస్తుంది? ఏ పొలిటీషియన్ అయినా వాళ్ళ రూపాయలు ఒకటి కూడా తీసి బయట పెట్టారు కదా. సో మన దగ్గర నుంచే వస్తుంది మనీ, మళ్ళీ దాన్ని రీడిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు, రైట్. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఎప్పుడు కూడా ట్యాక్స్ టు జీడిపి రేషియో ఎక్కువగా ఉండాలి. డెవలప్డ్ కంట్రీస్లో చాలా ఎక్కువగా ఉంటుంది, బట్ ఇండియాలో చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్ చూస్తే కనుక లాఫర్ కర్వ్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం ట్యాక్స్కి అలానే ట్యాక్స్ రెవెన్యూకి ట్యాక్స్ రేట్స్కి ట్యాక్స్ రెవెన్యూకి ఉండే రిలేషన్షిప్ని మనం ఒక కర్వ్ రూపంలో చూస్తే కనుక అది ఇన్వర్టెడ్ యూ షేప్ ఉంటుంది. ఇన్వర్టెడ్ యూ అంటే ఈ షేప్లో ఉంటుంది. అంటే ఏంటి, సో అసలు ట్యాక్స్ రేట్ అనేది చాలా జీరోగా ఉందనుకోండి, ఒకవేళ అసలు ట్యాక్స్ విధించట్లేదు అంటే రెవెన్యూ కూడా జీరోగా ఉంటుంది, అది దీన్ని చూసిస్తుంది జనరల్గా. ఒకవేళ ట్యాక్స్ రేట్ అనేది నార్మల్గా ఉంది, దాన్ని బట్టి ట్యాక్స్ రెవెన్యూ కూడా ఎక్కువగా ఉంటుంది జనరల్గా. అంటే ఎక్కువ మరీ లేకుండా నార్మల్గానే విధించుంటే కనుక ట్యాక్స్ రేట్ని బట్టి ట్యాక్స్ రెవెన్యూ కూడా ఉంటుంది. అలానే మనం ట్యాక్స్ రేట్ అనే దాన్ని మరీ హై చేసామనుకోండి, హై చేసినప్పుడు ఏమవుతుంది అంటే అసలు అంత ట్యాక్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, ట్యాక్స్ అవాయిడెన్స్ కానీ బ్లాక్ మనీ లాగా దాన్ని హోర్డింగ్ చేయడము లేకపోతే మనీ లాండరింగ్ చేయడం, ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ని యూజ్ చేసి అసలు ట్యాక్స్ పే చేయాల్సిన దాన్ని కూడా డైవర్ట్ చేస్తారు. అంటే హై ట్యాక్సేషన్ అనేది కూడా లెస్ రెవెన్యూని ఇస్తుంది, ఎందుకంటే దాన్ని కొంచెం అవాయిడ్ చేయడానికి అదర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. సో మనకి హై ట్యాక్స్ రెవెన్యూ హై ట్యాక్స్ రేట్ మంచిది కాదు, అలానే కంప్లీట్లీ లో ట్యాక్స్ రేట్ అనేది మంచిది కాదు. సో మనకి కొంచెం అఫోర్డబుల్గా ట్యాక్స్ రేట్స్ ఉంటే కనుక జనరల్లీ పీపుల్ పే చేయడానికి విల్లింగ్నెస్ చూపిస్తారు. సో వీటిని సూచించేదే లాఫర్ కర్వ్. సో మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో MCQ క్వశ్చన్స్లో జనరల్గా ఈ
లాఫర్ కర్వ్ ఏంటి, ఫిలిప్స్ కర్వ్ ఏంటి, లారెన్స్ కర్వ్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు. సో ఏ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ కలిగి ఉంటుంది, ఇన్వర్స్ రిలేషన్షిప్, డైరెక్ట్ రిలేషన్షిప్ అడుగుతారు, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం GST 2.0 రీఫార్మ్స్ గురించి ఒకసారి క్విక్గా చూద్దాం. అసలు GST అంటే ఏంటి అనేది మీకు తెలిసిందే, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. దాని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీలో ఎవరైనా UPSC, APPSC, TGPSC ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకోసం AKS IAS అకాడమీలో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. వాటితో పాటు మెంటర్షిప్ మాడ్యూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ యూ కెన్ కాల్ us ఆన్ దిస్ నెంబర్. రైట్, దెన్ ఇప్పుడు ఒకసారి GST 2.0 గురించి డిస్కస్ చేద్దాం. దీంట్లో ఎలాంటి మార్పులు వచ్చాయనేది. దానికంటే ముందు GST గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్. సో మనకి టాక్సేషన్కి సంబంధించిన పవర్స్ అనేవి సెంటర్కి స్టేట్కి మధ్యలో డివైడ్ అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరమై ఉంది. సో అందుకోసం అని చెప్పి 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మనం పాస్ చేసి పార్లమెంట్లో స్టేట్ రాటిఫికేషన్ చేసిన తర్వాత GSTని అప్రూవ్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, దీని రికమెండేషన్స్ ఎవరు చేశారని, కేల్కర్ కమిటీ రికమెండేషన్స్ మేరకు GSTని తీసుకొచ్చాం. ఇది ఏంటి అంటే ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్, దాంతోపాటు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని కూడా అంటూ ఉంటాం. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే దీన్ని ప్రతి స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్లో, అంటే ఫస్ట్ స్టేజ్ నుంచి ప్రొడక్షన్లో, తర్వాత హోల్సేలర్, తర్వాత రీటైలర్, తర్వాత కన్స్యూమర్, ఇలా ప్రతిసారి మార్పు, ప్రైస్ మార్పు వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రొడ్యూసర్ దగ్గర 10 రూపీస్కి ప్రొడ్యూస్ అయింది, కానీ అది హోల్సేలర్ దగ్గరికి వచ్చేసరికి 12 రూపీస్ అవుతుంది. సో 10 to 12 2 రూపీస్ వాల్యూ యాడెడ్ అయింది కదా, దాని మీద ట్యాక్స్ విధిస్తారు. ఓకే, మళ్ళీ 12 నుంచి 15 రూపీస్ రీటైలర్కి అమ్ముతున్నారు, సో 3 రూపీస్ అక్కడ ట్యాక్స్ పడుతుంది. మళ్ళీ కన్స్యూమర్ దగ్గరికి వచ్చేసరికి 17 or 18 రూపీస్కి అమ్ముతున్నారు అనుకోండి, ఈ వాల్యూ యాడెడ్ ఏదైతే ఉందో దాని మీద ట్యాక్స్ పడుతుంది. అదే GST అనమాట, డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటాం. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ని రియలైజ్ చేయడానికి, యూనిఫామ్ ట్యాక్సేషన్ ఉండడానికి కోసం అని చెప్పి మనం తీసుకొచ్చిన మేజర్ రీఫార్మ్ ఏంటి అంటే ఇది GST. రైట్, సో దీంట్లో మల్టిపుల్ సెంటర్ అండ్ స్టేట్ ట్యాక్సెస్ని రీప్లేస్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ట్యాక్సెస్ అంటే జనరల్గా మనకి ఇంతకు ముందు ఉండే ట్యాక్సెస్లో VAT కానీ, లగ్జరీ ట్యాక్స్ అని, మనకి ఇలాంటి ట్యాక్సెస్ అన్ని దాని ప్లేస్లో, అండ్ సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్వీస్ ట్యాక్స్ కానీ, ఎక్సైజ్ డ్యూటీస్ అని, వీటినన్నింటినీ సబ్స్యూమ్ చేసి GSTని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ ఎలాంటి స్ట్రక్చరింగ్ ఉంది GST పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, మనకి CGST అనేది సెంటర్ విధిస్తుంది, SGST అనేది స్టేట్ పర్వ్యూలో ఉంటుంది. మరి IGST ఇంటిగ్రేటెడ్ GST అనేది కూడా ఉంది. ఇది ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ మధ్యలో, 2 స్టేట్స్ మధ్యలో ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే వాటి మీద IGST అనేది విధిస్తారు. సో దెన్ మనం చూస్తే GST కౌన్సిల్, అసలు GST దేని మీద ఎంత విధించాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఈ GST కౌన్సిల్. దీనికి యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ హెడ్గా ఉంటారు, అండ్ స్టేట్ ఫినాన్స్ మినిస్టర్స్, రెవెన్యూ మినిస్టర్స్ కూడా మెంబర్స్గా ఉంటారు. ఆర్టికల్ 279A ప్రకారం దీన్ని కాన్స్టిట్యూషనల్ బాడీగా డిసిగ్నేట్ చేశారు 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన GST నెట్వర్క్ని కూడా క్రియేట్ చేశారు. ఇది ఒక డిజిటల్ పోర్టల్ అనమాట. సో పేమెంట్, టాక్సేషన్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా దీంట్లో నమోదవుతూ ఉంటాయి. నెక్స్ట్ మనం చూస్తే అసలు ఇక్కడ మెయిన్గా రిఫార్మ్స్ ఏంటి. సో ఈ రిఫార్మ్స్ గురించి ఐ థింక్ September 2 అనుకుంటా మనకు అనౌన్స్ చేసింది. ఆ రోజు నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. సో ఆ వీడియో ఖచ్చితంగా చూడండి, సో మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో మనకి ఇంతకు ముందు 5 టైప్స్ ఆఫ్ ట్యాక్స్ స్లాబ్స్ ఉండేవి GST కింద. 5%, 12%, 18, 28 ఇలా. దాంతోపాటు కొన్ని లగ్జరీ గూడ్స్ మీద ఎక్స్ట్రా ఉండేది, ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేసాము, సో మనం ఓన్లీ 5%, 18% మాత్రమే ఉంచాము. సో ఇక్కడ 2 ట్యాక్స్ స్లాబ్స్ మాత్రమే ఉన్నాయి. ఎసెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద 5%, 18% ఏమో స్టాండర్డ్ గూడ్స్ మీద, అలానే డీమెరిట్ గూడ్స్ ఆర్ సిన్ గూడ్స్ ఏవైతే అంటాం, అంటే వీటి కన్సంప్షన్ని డిక్రీజ్ చేయాలి, లేకపోతే డీమోటివేట్ చేయాలి, మంచిది కాదు అనుకున్న వాటిని, లైక్ టొబాకో, పాన్, జర్దా ఇలాంటి వాటి అనుకోవచ్చు. సో అలాంటి డీమెరిట్ గూడ్స్ మీద 40%, అంటే ఇంతకుముందు ఉన్న దానికంటే ఎక్కువ విధించడం జరిగింది. అంటే ఇంతకుముందు 28% ఉండేది, కానీ 28%కి దానికి సెస్ కూడా యాడ్ అవ్వడం వల్ల జనరల్గా ఎక్కువ ఉండేది. బట్ ఇప్పుడు ఆ సెస్ బదులు మనం ఓన్లీ 40% డీమెరిట్ గూడ్స్ మీద వేస్తున్నాం. సో దీంట్లో ఎక్సెప్షన్స్ ఎవరికి ఇచ్చారు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టర్. సో ఇన్సూరెన్స్ అనేది చాలా ఎఫోర్డబుల్గా ఉండాలి అనే ఉద్దేశంతో, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గించాలి అనే ఉద్దేశంతో ఇన్సూరెన్స్ సెక్టర్ మీద అసలు కంప్లీట్గా GST తీసేశారు. దాని తర్వాత మనకి ఫార్మింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. దాంట్లో కూడా ఇన్పుట్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ట్రాక్టర్స్ కానీ, ఫెర్టిలైజర్స్, వీటి మీద ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటారు. సో దాన్ని కూడా తగ్గించారు. దాంతోపాటు కన్స్యూమర్ గూడ్స్, సో మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎవరైతే కనుక వాళ్ళ మెజారిటీ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టే సందర్భాలు ఏముంటాయి, టీవీస్, రిఫ్రిజిరేటర్స్, ఏసీస్ కానీ ఇలాంటివి ఒక రేంజ్ తక్కువ ఉండే వాటిని జనరల్గా తగ్గించడం జరిగింది. సో మళ్ళీ లగ్జరీ గూడ్స్కి వెళ్ళారనుకోండి, అక్కడ మళ్ళీ ఎక్కువ ట్యాక్స్ పడుతుంది. సో ఇక్కడ మనం చూస్తే మళ్ళీ ఒకవేళ GST విషయంలో ట్రేడ్ డిస్ప్యూట్స్ వచ్చాయనుకోండి, దాన్ని సెటిల్ చేయడానికి కోసం అని చెప్పి GST అపిలేట్ ట్రిబ్యునల్ని క్రియేట్ చేస్తాము. ఈ ఇయర్ ఎండింగ్ అంటే December 2025 వరకు దాన్ని మేము ఎస్టాబ్లిష్ చేసి ఫార్మలైజ్ చేస్తామని చెప్పి ఈ GST రిఫార్మ్స్లో అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే అసలు ఎందుకు అనౌన్స్ చేశారు ఈ రిఫార్మ్స్. 2017లో GST తెస్తే
ఇప్పుడు ఆల్మోస్ట్గా 7 years దాటిన తర్వాత ఎందుకు మళ్ళీ తెచ్చారు అని మనం చూస్తే, ఫస్ట్ ఎప్పుడైతే ట్యాక్సెస్ యొక్క ప్రైసెస్ తగ్గుతాయో అప్పుడు డిమాండ్ పెరుగుతుంది, దానివల్ల కన్సంప్షన్ పెరుగుతుంది. కన్సంప్షన్ పెరిగిందంటే ట్యాక్స్ రియలైజేషన్ పెరుగుతుంది, మళ్ళీ జీడిపికి ఎకనామిక్ గ్రోత్కి కాంట్రిబ్యూట్ అవుతుంది. సో అది నెక్స్ట్ ఎంఎస్ఎంఈస్. మన కంట్రీలో ఎక్కువ కూడా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి మంచి ఎంటర్ప్రెన్యూర్షిప్ని బూస్ట్ చేయడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వైడర్ ట్యాక్స్ బేస్. సో మనం తక్కువ సరళతరంగా చేసాము ట్యాక్సేషన్ని అంటే కనుక అప్పుడు ఎక్కువ మంది వాలంటరీగా ముందుకు వచ్చి ట్యాక్స్ పే చేయడానికి రెడీగా ఉంటారు. అంటే మీ సేవింగ్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు ట్యాక్స్ పే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే మీ సేవింగ్స్ తక్కువగా ఉండి ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ట్యాక్స్ అవాయిడెన్స్కి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పోర్ట్స్, ఇక్కడ ఎక్కువగా ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అనే ఇష్యూ వస్తుంది జిఎస్టీ ఇంప్లిమెంటేషన్. అదేంటి అంటే జనరల్గా మనకి ఇప్పుడు ఒక రా మెటీరియల్ మీద ఒక ట్యాక్స్ పడుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్స్ మీద 15% ట్యాక్స్ పడుతుంది అనుకుందాం. అదే ఫోన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి, ఫారిన్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే అది ట్యాక్స్తో పాటు ఓన్లీ 10% అవుతుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఎవరైనా ఇక్కడ 15% రా మెటీరియల్తో తయారు చేస్తే దానికి ప్రైస్ పెరుగుతుంది. అదే 10%తో వస్తుందంటే బెటర్ ప్రైస్కి వస్తుంది కదా. దానివల్ల ఏం చేస్తారు, ఇంపోర్ట్స్ మీద ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అలా కాకుండా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది బూస్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము కరెక్ట్ చేస్తాము. సో మేము ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ ఏవైతే ఇస్తున్నామో అవి కొంచెం ఫార్మలైజ్ చేస్తాము, స్పీడెన్ చేస్తాము, అండ్ చాలా ఫాస్ట్గా రిజల్యూట్ చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ చెప్తోంది. దాంతోపాటు సోషల్ ప్రొటెక్షన్. సో మనకు తెలిసిన ఇన్సూరెన్స్ సెక్టర్ వీటన్నిటికీ కూడా ఒక బూస్ట్ ఇవ్వడానికి ఈ మెషర్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ టైప్స్ ఆఫ్ టాక్సేషన్. ఇన్ ప్రపోర్షనల్ టాక్సేషన్, tax rates increases as income increases. In progressive taxation, higher income groups pay higher taxes. In regressive taxation, poor bear higher relative burden. మరి వీటిలో ఏ ఆప్షన్స్ కరెక్ట్ అనే కామెంట్ సెక్షన్లో చెప్పండి. రైట్. దెన్ నిన్న మన ప్రైమ్ మినిస్టర్ గారు అడ్రస్ ఏదైతే నేషన్కి ఇచ్చారో దాని సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో జిఎస్టీ బచత్ వీక్ అనేది కానీ, లేకపోతే ఇప్పుడు నవరాత్రుల సందర్భంగా యాక్చువల్ జిఎస్టీ ఏదైతే మనకి సపోర్ట్ ఇస్తున్నారో గవర్నమెంట్, దాన్ని సెలబ్రేట్ చేసుకునే టైం వచ్చింది అని చెప్పి, సో వీటన్నిటిని చెప్తూనే సో సేవింగ్స్ ఎక్కువ ఉండే విధంగా, దాంతోపాటు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఉండే విధంగా మేము మెషర్స్ అనౌన్స్ చేశాము. దీనివల్ల మనకి కన్సంప్షన్ పెరుగుతుంది. సో ఒక కామన్ మెన్కి ఆదాయంతో పాటు సేవింగ్స్ ఉండే విధంగా మేము ఎన్షోర్ చేస్తున్నాము అని చెప్పి సింప్లిఫై చేసాము ట్యాక్స్ స్ట్రక్చర్స్ అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి మనం బేసిక్ టాక్సేషన్ కాన్సెప్ట్స్లో కనిపించే కీవర్డ్స్ ఏంటి అనేది సింప్లిఫైడ్గా చెప్పడానికి ట్రై చేశాను. దాంతోపాటు జిఎస్టీ గురించి మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్. హ్యావ్ ఏ గ్రేట్ డే.